ఇప్పుడే లేచినాం. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది మా ఇంట్లో. రిషి ఇట్రానన్న, హ్యాపీ బర్త్డే. ఈరోజు రిషి బాయ్ది హ్యాపీ బర్త్డే అన్నమాట. మీరు అందరు విష్ చేయాలి రిషిని. ఇప్పుడే లేచిండు వీడు చిన్నోడు. ఓకే, మనం ఫ్రెష్ అప్ అయి గుడికి వెళ్దాం. ఓకే ఓకేనా? చెప్పు. దానిలానే ఉన్నా, చాలా పనులు ఉన్నాయి ఇంట్లో. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి, ఇంకా రిషికి బర్త్డే చేయాలన్నమాట. అందరినీ ఇన్వైట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తా, ఏం చేయాలో అన్నది క్లారిటీ లేదు. ఓకే, లాంగ్ వీడియో చేస్తున్నాం అనమాట ఈరోజు చాలా రోజుల తర్వాత. మా చిట్టి తల్లి ఇది, గుండు తల్లి, గుండుగాడు ఇది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నా టీచర్ ఎట్లా చెప్తుంది నీకు? సారీ అయితే కట్టుకున్నా. నెక్స్ట్ ఫేస్కి క్రీమ్స్ పెట్టుకోవాలి. ఫేస్ స్టైల్ వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. బాబు మేమందరం. మా ఊరు హోమ్ విషయం హాయ్ చెప్తున్నానా? వీడియో క్లారిటీ లేదు కదా ఫోన్లో, ఒక ప్రాబ్లం వచ్చింది ఫోన్కి. ఇంకా రిషికి స్నానం చేయించిన తర్వాత, దేవుడికి పూజ చేయించిన తర్వాత టెంపుల్కి వెళ్తాం. ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ మా హస్బెండే పూజ చేస్తారు ఎవ్రీడే. ఈరోజు నేను చేసిన అన్నమాట పూజ. ఎవ్రీ సాటర్డే నేను కంపల్సరీ టెంపుల్కి వెళ్తా, పూజ చేస్తాను. నాకు ఇష్టం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే. ఇంకా ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను. అక్కడ నుంచి మేము నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఏం వేసుకున్నాం, మా పిల్లలని ఏ అవుట్ఫిట్ వేయించినా ఏంటి అనేది చూపిస్తాను. త్వరలో అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నా. ఏంటంటే ఇప్పుడే కాదు, అది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా. త్వరలో అంటే ఇంకొంచెం టైం పడుతుంది. వీడియో అనేది క్లారిటీ లేదు కదా, క్లారిటీ తగ్గిపోయినందుకు ఇంకా అడ్జస్ట్ అవ్వండి కొంచెం. ఏమనుకోకండి, నా వీడియోస్ క్లారిటీ లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. వీడియో క్లారిటీ లేదు, అసలు వీడియో క్లారిటీ వస్తలేదు, ఏమైంది అని. అది కూడా ఒక పెద్ద రీజన్ ఉంది, దానికి కూడా చెప్తా. వీలుంటే చెప్తా, లేకపోతే ఇంకేం దానికి మ్యాటర్ తీయదలుచుకోలేదు. లోపలికి రా, గుడి మూసేస్తారంట. జల్దీ వచ్చేసి టెంపుల్ లోపలికి దండం పెట్టుకొని వెళ్ళు. స్టెప్స్ని పడతావు చిన్నగా, తొందర ఎక్కువ నీకు. ఆమెనే వేసుకుంటుంది, ఎవరు వేపిస్తారు? అన్నీ అలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటుంది. దండం పెట్టుకున్నాను. కొబ్బరికాయ కొట్టిస్తున్నాం. గట్టిగా కొట్టాలి, కొట్టు గట్టిగా. అట్లా అక్కడే కొట్టని, గట్టిగా. కింద పడేసినవురా, అట్లా తీయొద్దు. పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేసి, రెండు పెట్టేసి ఏం కాదు. దండం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసినాం స్వామివారికి. యాక్చువల్గా చాలా లేట్గా వచ్చినాం, అంటే ఇంట్లో పని అయి ఉండేసరికి లేట్ అయింది. గర్భగుడి కూడా క్లోజ్ చేసేసారు. రిషి, దేవుడి దగ్గర గుంజులు తినానా? 5 గుంజులది స్ట్రైట్గా నిలబడితే 1 2 3 4 5. గుడ్ బాయ్. నువ్వు కూడా వెళ్తావా, తీస్తావా? గుంజులు తినానా? 1 తీయాలి, 2 3 4 5. ఓకే, ఇంకొచ్చేసి అక్కడ చూడు. గుడిలో దర్శనం ఇప్పుడే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. రానా? యాక్చువల్గా మేము చాలా లేట్గా వచ్చినాం, ఇంట్లో పని చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందుకనే ఇంకా కొంచెం లేట్ అయింది.
ఇక్కడ నాకు ఇష్టమైన గుడి అన్నమాట. ఇది నాకు చాలా ఇష్టం. ఇక్కడ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఎవ్రీ సాటర్డే కంపల్సరీ ఈ టెంపుల్కి వస్తాను నేను. వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఇష్టమైన టెంపుల్ నాకు ఇది. ఇంకా మా వాళ్ళకి ఫోటోలు దింపుతాం కొన్ని. కొంచెం వైట్ చేయాలి, కిందికి చేయరాదు. వాడు కట్ చేసి కింద తలకాయ కింద పడుతుంది. కొంచెం కింద ప్లాన్ చేసి ఏం చేయలేవు. వన్ సైడే బాగుంది కదా. టేబుల్ కింద పెట్టి అది అక్కడ పెట్టక నానా, ఇది ఇక్కడ దీన్ని స్టిక్ చేస్తా. ఇవ్వు పిక్తుంది ఇక. చాలా పోవాలా నేను? उसका हाइट भी तो नहीं होता। कैंडल से ऋषि అన్నా ఏదో తీసుకోవాలి ఇలా వదిలే. ఇక తొందరగా అంత కారిపోతుంది దాంట్లో. ధనుష్ ఫోటో ఉట్ చెల్లేది ఏదో ఇస్తున్నావు. ఇస్తున్నా నువ్వు కానీ ఈ తొందరగా ముడుకుతా ఇలా కాతే మళ్ళీ ఇలా ఉంది కొట్టు. మూడు చుక్కలు ఎరగట్టి సై
చిన్న కళ్ళ కాడ పెట్టు అంతే కదా నాకు సాయి ప్లీజ్. ఇది ఎన్నో బర్త్డే? 6th 7th కాలేజ్ దీని పెట్టి సిటీకి అటు అటు ముందు. అప్లై చేస్తున్నాము. ఈడ నిలబడు मैं उसका नाम क्या है? పాపా मयूर? नहीं मालूम। नहीं ऋषि नहीं उसका నిలబడు కానీ आदित्य. धनुष बस. धनुष बस बस. నోట్లో చేతిలో పెట్టకు, ఆయన చేతులు కడిగి ఒక నోట్లో పెట్టేస్తాం. చేయగలుగుతున్నాము. నీట్గా కలుపు. मम्मी धनुष को बैठाओ. धनुष को बैठाओ. గమ్మునా. డాడీ కూడా ठीक करो जा. ఊదిగా ఏమైతుంది అన్నొస్తుంది అనిస్తున్నా. 8:48 అవుతుంది. చాక్లెట్ పెట్టినా మరి కడిగినా కదా. అది నోట్లో పెట్టేసిన వాష్ చేసి ఇస్తామన్నారా? అది వాష్ చేసిన అన్న వేరే తెమ్మన్నారు. ఏది తెచ్చి తీసుకోరా మరి చాకులు చాలా ఉన్నాయి ఇంకా చూడు. మంచిగా కూర్చో. అల్లరి సెకండ్ ఇంత తెలివి వచ్చింది. ఇంత పెట్టిన దానికి ఇంత తెలివి తెలిసింది. वीडियो भी आ गया उसका खाने का. అంటుకుంటుంది కొంచెం. ఏంటి మ్యాజిక్ క్యాన్ होने के बाद जा रहा है. హ్యాపీ बर्थडे. నువ్వు అది ఆర్పలేదా? అది లోపల ఎండ ఉంది ఈ ఫ్యాన్ వేసే వరకు వాళ్ళు తీసుకుంటారు అది ఆటోమేటిక్ తీసుకుంటారు ఫ్యాన్ వేసేసరికి ఏం కాదు పోయి దూరం పడేసి నువ్వు కాలిన వాసన వస్తుంది. కొంచెం అంటుకుంది. కొంచెం అంటుకుంది. రండి రండి రా అక్క. మమ్మీ ఏది అన్న? మమ్మీ ఏది? దా. ఈ పాప కోమా- నువ్వు అన్నం తిప్పి అదే కోమా నమస్తే. అత్తుందా రా అంట. ఈ వేస్ట్ క్లాస్. ओके. క్లాస్ కూర్చోండి. ऋषि నాకు ఒకటి వదిలే ఎక్కువ చచ్చా चमचा 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 चेंज की मम्मी की చిన్నపిల్లడు వాడంతే దా. कितना जल्दी वीडियो करते ఇగో నువ్వు వచ్చాక సెంటర్లో నిలబడు ఫస్ట్. ఓ. అది మళ్ళీ నోట్లో పెట్టుకో. చాకులు నోట్లో పెట్టుకోకమని. दाना सेट హ్యాపీ బర్త్డే కదా రిషి. అన్నీ నోట్లో పెట్టుకో. చాకు ఇది. నీకు వచ్చేసింది ఇక నువ్వు. मम्मी ने गिफ्ट लाया है. ఆ చాకు కూడా కొంచెం పక్కన పెట్టు. ఇది ఎప్పుడు తీసేది? मम्मी लाया ही नहीं. मम्मी को बोला था ना. కూర్చోమమ్మా. बहुत लोग बापे। दो की चलो गया मैं ये भी दे. హ్యాపీ బర్త్డే. అందరూ పెద్ద పెద్ద పెట్టున్నారు. అంటే? చిన్నది పెట్టమన్నారు. बहुत सारा फोटो చెల్లి कलेक्ट. చెల్లి ఇక షేర్ చేసుకొని పెట్టి చూసుకోవాలి. నువ్వు మైండ్ అంతా తాపేదే ఉంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చిన్నది కావాలి పెద్దది కావాలి అందరూ. పెద్దది పెట్టాలా? పెద్దది పెట్టేసి. చిన్నది వచ్చింది. హ్యాపీ బర్త్డే. గణేష్ అన్నయ్య నువ్వు రండి. రండి
बर्थडे बॉय जा खिलाना जा माटे